హాయ్ చిన్నారులు, ఎలా ఉన్నారు? ఇవాళ నేను ఇంకో కథతోనే మీ ముందుకు వచ్చాను. ఇవాళ కథ ఏంటంటే కుక్క మరియు నీడ కథ. ఒక ఊరిలో ఒక కుక్క ఉండేది. ఆ కుక్కకు చాలా ఆకలిగా ఉంది. అప్పుడు ఆ కుక్క అలానే నడుచుకుంటూ వెళ్తుండగా ఒక మాంసపు ముక్క దానికి కనిపించింది. అప్పుడు ఆ కుక్క చాలా సంతోషిస్తూ ఇది నా భోజనం అని అనుకుంటూ ఆ ముక్కను నోట్లో పట్టుకొని ఇంటికి బయలుదేరింది. అది ఇంటికి వెళ్ళాలి అంటే ఒక చిన్న వంతెనను దాటాలి. ఆ వంతెన కింద నీరు నెమ్మదిగా ప్రవహిస్తుంది. ఆ కుక్క ఆ నీళ్ళ వైపు చూసింది. అప్పుడు దానికి మరి ఒక కుక్క కనిపించింది. కానీ అది నిజానికి దాని నీడ. ఆహా! ఆ కుక్క దగ్గర మాంసపు ముక్క నా దానికంటే పెద్దదిగా ఉంది. నేను దానిని తీసుకుంటే 2 మాంసపు ముక్కలవుతాయి. అలా ఆ కుక్క నోరు తెరిచిన వెంటనే తన నోరులో నుంచి మాంసపు ముక్క నీటిలోకి పడిపోయింది. ఇదేంటి చిన్నారులు, ఆశకి అద్దుండాలి కానీ అత్యాశ పనికిరాదు. ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి. బాయ్ బాయ్ చిన్నారులు, మళ్ళీ ఇంకో కథతోని రేపు కలుద్దాం.